వాళ్ళ నాన్న గొప్ప నటుడుగా ఉండగా నాది ఇలా తయారు చేయాలనే ఐడియా ఎందుకు రావాలో, అసలు వాళ్ళ నాన్నకి కోపం వస్తుందేమని ఆలోచన కూడా విష్ణుకు లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. కారణం అంటే వాళ్ళ నాన్న అటువంటి గొప్పోడు. అంటే మా ఇద్దరు సరసం అటువంటిదిలేండి, అంతకంటే ఏం లేదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అసలు మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు సరదాగా సరసం ఆడుకోకపోతే మా జీవితాలు వెళ్ళవు. అసలు మేము పరిచయం అయిన దగ్గర నుంచి ఆయన నా కళ్ళ ముందే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి, నాకు డైలాగు చదివి చెప్పే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి, ఆ రోజున ఎవరో సరైన డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే ఈయన చెబితే ఈయనే నువ్వు చెప్పు అట్లా ఉంటుందో మోహన్ బాబు అంటే ఈయన బాగా చెప్పడం మూలంగా అది అందులో ఆ వేషం చిన్న వేషం వేసి అలా విలన్ వేషాలు వేసి పాపులర్ అయ్యి ఆయన వొకాబులరీ ఆయన భాష ఒక పద్ధతిలో అలవాటు పడి మళ్ళీ హీరో అయ్యి మళ్ళీ విలన్ అయ్యి ఆల్రౌండర్. అంటే అందరూ ఆర్టిస్టు ఆల్రౌండర్ కావడం చాలా కష్టం. అన్ని రకాల వేషాలు వేసి ఇంకా కొనసాగుతున్నాడంటే అటువంటి వాళ్ళ నాన్నగారి బొమ్మ కాకుండా నా బొమ్మ ఒక ఆర్టిస్ట్ని పట్టుకునేలా వేయించాడంటే విష్ణుని ఎంతగానైనా అభినందించాలి. అంటే ఇది వాళ్ళ నాన్నను తక్కువ చేయడం కాదు, వాళ్ళ నాన్న పట్ల ఉండే గౌరవం, ఆ నాన్నలో ఉండే ఒక ఆర్టిస్టు పట్ల ఉండే గౌరవం, అవన్నీ అలాగే అట్టిపెట్టి తన ఇంట్లో ఒక ఆర్టిస్టు ఉండగా మరొక ఆర్టిస్టు బొమ్మ అలా పెయింట్ చేయడం, ఇది ఎంతో సంస్కారయుతమైన లక్షణం కావాలి. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో మధ్యతరగతి కుటుంబంలో ఒక ఉపాధ్యాయుడికి పుట్టి నేను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, ఆ తర్వాత నటుడుగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో పాత్రల్లో వారి పక్కన చేయడం. ప్రొడ్యూసర్గా రామారావు గారితో సినిమా తీశాను, మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. అటువంటి ఇన్ని చేయడం అంటే నేను ఎప్పుడూ ప్రకృతిని దైవాన్ని నమ్ముతాను. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులు, వాళ్ళ ఆశీస్సులు ఉండబట్టి ఈ స్థానానికి రాగలిగాను. కాబట్టి అటువంటి నాగేశ్వరరావు గారి చిత్రం ఇలా వెయ్యాలి అని విష్ణు చెప్పినప్పుడు ఇట్ ఈస్ షాక్ టు మీ. ఎందుకు రా అన్నాను. లేదు డాడీ నా కోరిక అన్నాడు. ఇంకేం అనలేదు, ఓకే అన్నాను. ఆ తర్వాత వేసిన తర్వాత చూపిస్తే నిజంగా నా కళ్ళు చెమర్చాయి. ఎప్పటి ఎన్ని స్టిల్స్, ఎన్ని పాత్రలు, ఇది ఎన్ని జన్మలెత్తినా ఎవరు చేయలేరు, ఇప్పుడు ఈ కాలంలో దొరకవు. అటువంటి పాత్రలు మళ్ళీ వేయాలన్నా అటువంటి గొప్ప రచయితలు లేరు, తీసే దర్శకులు లేరు, నిర్మాతలు కూడా లేరు. అటువంటి పాత్రలు అది వాళ్ళకే తగింది, చేయగలిగారు. వారి పక్కన నేను చేయడం అనేది నా అదృష్టం. అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఎన్నో మంచి పాత్రలు చూశాను, సిల్వర్ జూబ్లీస్ కూడా ఆడినాయి. అది నా వల్లేని అన్నం. ఇది సరసం అంటే ఇది అదృష్టం. ఆయన నన్ను ఎప్పుడైనా అలా మాట్లాడుతుంటే హృదయపూర్వకంగా మనసిప్పి ఒక చనువుతో, ఒక అది నాన్నగారు అనండి, ఒక తాతగారు అనండి, కేవలం ఆయన ఆశీస్సులు, ఇది మేము పూర్వజన్మ సుకృతం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా ఇంటిలో పాది ఉండాలని ఆ భగవంతుణ్ణి ఆయన్ను కోరుకుంటున్నాను.